హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో 'సలార్' సినిమాలో మన 'ప్రభాస్' అన్ననైతే మనం డైనోసార్ లాగా చూసాం భయ్యా. సో తాను చూసే చూపైనా, నడిచే నడకైనా సేమ్ డైనోసార్ లాగే ఉంటాడు మన 'ప్రభాస్'. ఆ కటౌటు, ఆ భారీ కటౌట్‌ని చూస్తేనే మనకు డైనోసార్ అయితే గుర్తుకొస్తది. ఇప్పుడు మీ అందరికి నేనైతే ఒక్కటి చూపిస్తా భయ్యా. సో మీకేమనిపిస్తుంది చెప్పండి? చూసారా ఎలా ఉందో? అబ్బబ్బా! ఏం ఎడిటింగ్ భయ్యా నిజంగా. అసలు ఏం ఎడిటింగ్ చేశాడో, ఎవడు చేశాడో ఎడిటింగ్ గాని అసలు ఇది చూసినప్పటి నుంచి నా మైండ్‌లో నుంచి అయితే ఈ ఎడిటింగ్ సెపరేట్‌గా పర్టిక్యులర్‌గా ఈ ఎడిటింగ్ ఏదైతే ఉందో దిమ్మ తిరుగుతుంది భయ్యా నాకైతే నిజంగా. అసలు ఆ డైనోసార్ వెనకాల మెల్లగా వచ్చి ప్రభాస్ అని నిల్చుంటాడు గదా! సో, ఆ టైంలో కూడా డైనోసార్ మెల్లగా అడుగులేసినట్టు ఆ సౌండ్ గాని, తర్వాత ప్రభాస్ అని చూపెట్టేటప్పుడు ఆ డైనోసార్ అరిచే సౌండ్ గాని అబ్బా! ఏం క్రియేటివిటీరా బాబు! ఈ చిన్న చిన్న దానికి మీరు యూట్యూబ్‌లో పెట్టడం ఎందుకురా బాబు అని మీరు నన్ను అడగొచ్చు. కానీ మన దగ్గర, మన ఆడియన్స్ దగ్గర, మన జనాల దగ్గర, మన యూత్ దగ్గర ఎంత క్రియేటివిటీ అయితే ఉందో, ఆ క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి నేను సెపరేట్‌గా ఈ క్లిప్ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను భయ్య. సో, నేను చేసేది తప్పా, కరెక్టా నాకొకసారి చెప్పేయండి. కానీ ఎడిట్ ఎవడు చేశాడో గాని నిజంగా భయ్యా చేతులెత్తి దండం పెట్టాలి. మామూలుగా లేదు. అసలు మామూలు క్రియేటివిటీ కానే కాదు. ఎంత డీప్ నాలెడ్జ్, ఎంత డీప్‌గా ఆలోచిస్తే ఇటువంటి ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. అంత డీప్‌గా ఆలోచిస్తేనే ఇటువంటి ఐడియాస్ అనేటివి వస్తాయి భయ్యా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొడుతున్నాను. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్యా. మరి మీకు నచ్చిందా లేదా? సో, ఇటువంటి టాలెంట్‌నయితే మనం మెల్లిమెల్లిగా ఇలా బయటకు తీసుకురావాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో వీళ్ళే మనకు యూజ్ అవుతారు కాబట్టి. సో, థాంక్ యూ వెరీ మచ్. సో, మీకెలా అనిపిస్తుంది? నా ఛానల్‌లోని వీడియోస్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.